ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియమైన వాళ్ళరా, ఎంతో స్పష్టమైన మాట మనకి ఇక్కడ ఉంది. మన జీవితాల్లో చాలాసార్లు ఏమంటున్నాడు, యెహోవాను ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించే వారికి. బైబిల్లో 66 పుస్తకాలు మధ్య అధ్యాయం ఏదని అనుకుంటే కీర్తన 118 అధ్యాయంలో 8వ వచనము సెంటర్ వచనం, అంటే కేంద్ర బిందువు అయిన వచనం ఏదైనా ఉందంటే కీర్తనలు 118, 8వ వచనం. అక్కడ ఏముందంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఆధారమైన మాట మనం కూడా ఇక్కడ గమనిస్తే శరీరాలను ఆధారం చేసుకొని ఎంతో విచిత్రం. చూడండి, మనం చాలాసార్లు ఆయన సాయం చేస్తాడు, ఈయన సాయం చేస్తాడు, లేకుంటే ఈ పని వలన నాకు మేలు వస్తుంది అని మనం ఆశపడతాము. కానీ దీనికి దేవుడు ఏమంటున్నాడు అంటే, నా మీద ఆశపడాలి, నా మీద ఆధారపడాలి అని కోరుతున్నాడు. మనం అది గంభీరమైన విషయం. ఎందుకంటే మనం ఇంకా పాపలమైనప్పుడే మన కొరకు సిలువలో చనిపోయినాడు కదా, అంతకన్నా ప్రేమ ఎవరికి ఉంటుంది? ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు సమస్తమును ఆయన కుమారునితో అనుగ్రహించుటకు శక్తిమంతుడైన దేవుడు అని రాయబడింది. అయితే ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు, మనం ఆయన వైపు వస్తున్నామా అది గమనించాలి. రెండో విషయం ఏమంటే, తన హృదయమును దేవుని మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడవుతాడు. మనము దేవుని మీదనే మన హృదయం తొలగించుకోకుండా చూడాలి. అట్లాంటి వాడు ఆ అరణ్యంలో అహోరు వృక్షం వలె ఉంటాడు, ఆ నిర్జనమైన చవిటి యందు ఉంటాడు, వానికి మేలు వచ్చినా కనబడదు అంటున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి లేకుంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం ఉంటే మన చుట్టే మేలు జరుగుతుంటుంది, కానీ మనకు అర్థం కాదు. అది మన కొరకు మేలు దేవుడు ఇస్తాడు, కానీ అది కనబడదు. ఎందుకంటే ఆ దేవుని వదిలేస్తే అవి మనకు కనబడవు అని ఉంది. ఇంకా 7వ వచనంలో ఏమంటుంటే, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ప్రియమైన వాళ్ళ, ఇది ఎంతో మంచి మాట. చూడండి, మనము ఎమ్మెల్యే అయితే ధన్యుడం కాదు, ఎంపీ అయితే ధన్యుడం కాదు, సీఎం అయితే ధన్యుడం కాదు, ఇట్లా ఏదన్నా కావచ్చు. ఎంత పెద్ద కలెక్టర్ అయినా ధన్యుడం అని చెప్పలేము, లేకుంటే బిల్డింగులు ఉంటే ధన్యుడం అని చెప్పలేము, కార్లు ఉంటే ధన్యుడం అని చెప్పలేము, గుర్రాలు దాసదాసులు ఉంటే ధన్యుడం అని చెప్పలేము. కానీ బైబిల్ ఏమంటున్నది, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు కదా. ఆయనను నమ్ముకొని వారికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంది. ప్రియమైన వాళ్ళ, ఆయన నమ్ముకోనకుండా మనం ఇంకేమన్నా ఆశ్రయిస్తున్నామా అది మన జీవితంలో చూసుకొని, ఆయనను కాకుండా వేరేది ఏది ఆశ్రయించినా అది మన జీవితంలో ఎంతో నష్టం తీసుకొచ్చేదిగా ఉంది. అయితే దాని నుంచి మనం విడిపించబడి మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడు ఆధారపడాలంటే, ఎప్పటికీ పరిస్థితి ఏమన్నా కానీ, సమస్య ఏదన్నా కానీ ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన ఏం చేస్తాడు మనల్ని అంటే, యెషయా గ్రంథం 26:3లో రాసి ఉంటుంది. ఏమనంటే, యెహోవా యందు ఎవరి మనసు ఆనుకుంటుందో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళను, మన జీవితంలో ఈ క్షణం వరకు ఎట్లున్నామనేది మనకు తెలుసు. అయితే ఈ క్షణం నుంచి అయినా ప్రభు మీద ఆధారపడి ఆయన మహిమ కొరకు జీవిద్దాం, మన ఆశీర్వాదాల కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించడానికి చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి వందనాలు. అనేక సార్లు నీ నుంచి దృష్టి తప్పిపోయిన వ్యర్థత మాలో ఉంది, దయతో క్షమించండి. మీ అందు ఆధారపడి జీవించటకు సహాయపడండి. బలహీనను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.